ప్రియమైన దేవుని వాళ్ళరా, రాబోతున్నటువంటి ఉగ్రత నుండి ఈ లోకాన్ని తప్పించేటువంటి వారు ఎవరు? 2 రోజులు విన్నారు, 3వ రోజు కూడా వినబోతున్నారు. మనసు పెట్టి ఆలోచించి వినేటువంటి వాక్యం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, ఆ ఉన్నతమైనటువంటి తండ్రి ఉన్నతమైనటువంటి స్థితి మనకి ఇవ్వాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే తన ప్రేమ చేత నిర్ణయించుకుని ఏర్పాటు చేసినటువంటి ఈ భూమండలం మీద, మనుషులకు నివాసయోగ్యమైనటువంటి ఈ భూమి మీద మనం నివాసము చేస్తూ దేవుని కొరకు బ్రతకాలి, బ్రతికించాలి అని ఆ తండ్రి కలను పండించడానికే దేవుడు నన్ను పుట్టించాడు అని నమ్మి నేనుగా దేవుని పక్షాన నిలబడుతూ దేవుని కొరకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచన నాలో రగిలించిన నా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. దేవుడికి ఎప్పుడు రుణపడి ఉన్నాను, నా ఆత్మీయ తండ్రికి రుణపడి ఉంటాను. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లి మీ మధ్యనే ఉంది, నా తల్లికి రుణపడి ఉంటాను. మా అన్న గంధం మల్లేశ్వరరావు, ఆయనకి నేను రుణపడి ఉంటాను. నేను ఈరోజు ఈ భూమి మీద ఉండడానికి నా కొరకు 2017లో నాకు బైపాస్ జరిగినప్పుడు తనే దగ్గరుండి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి తన తమ్ముడిని కాపాడుకోవాలని 5 స్టేట్లకు జిఎంగా, ఆంధ్ర బ్యాంక్ జిఎంగా ఉన్నటువంటి ఆయన నా కోసం 13 రోజులు హాస్పిటల్లో ఉండి నా ప్రాణాన్ని కాపాడాలి అని ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను, మా వదినికి. ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని రుణం తీర్చుకుంటాం, కన్నవారి రుణం తెచ్చుకోవాలనుకుంటాం. అలాగే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్న క్రీస్తు మాటను బట్టి ముందు నా గ్రామాన్ని నేను బాగు చేసుకోవాలి అని అనుకున్నాను. అందుకే కొన్ని సంవత్సరాలుగా ఈ మేడపడ గ్రామంలో సువార్త ప్రకటిస్తూ నాతో పాటు వేదిక మీద నా గ్రామంలో సేవ చేస్తున్న సేవకులు, ప్రతి సంఘ సేవకులు కూడా వేదిక మీద ఉండి నా గ్రామం కొరకు ప్రార్థన చేయాలి, నా గ్రామాన్ని రక్షించడానికి వాళ్ళు ప్రయాసపడాలి, సత్యాన్ని ప్రకటించేటువంటి ధైర్యం కలిగినటువంటి వారు ఉండాలి అని సేవకులు కూడా ఆహ్వానిస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో సేవ చేస్తున్న దైవజనులందరూ కూడా వేదిక మీదకి రావాలి అని చాలా ఆశపడుతూ ఈరోజు ఈనాటికి ఈ పనిలో నాతో పాటు సహకరిస్తున్నటువంటి వారందరితో కలిసి సంఘముగా ఏర్పాటు చేస్తూ ఎందుకు ఈ మాటలు చెప్పించాలి, ఎందుకు ఈ మాటలు వినిపించాలి అని ఆలోచిస్తే, ఒకప్పుడు దేవుని నమ్మని నేను, దేవుని విశ్వసించినటువంటి నేను ఎవరిని, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని అంటే, ఒకప్పుడు ఏమీ తెలియకుండా లోకంలో బ్రతుకుతూ దేవుళ్ళు దేవతలు ఏదేదో అనుకుని నా జీవితాన్ని కొంతకాలం లోకంలో గడిపేశాను. అలా గడుపుతూ చీకటిలో వెలుగు అనేది తెలియక, చీకటికి వెలుగుకి ఉన్న తేడాలు తెలియక, ఇదే లోకమని, ఇదే ప్రపంచం అనుకుని, ఇదే జీవితం బ్రతకాలి, బ్రతికి చనిపోవాలి, ఆ చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుంటుందట, మరొక జీవితం ఉందట, పోనీలే ఈ జీవితం బాగోకపోయినా రాబోతున్నటువంటి జన్మ కొరకు నేను బ్రతకాలి అనేటువంటి ఆశతో బ్రతికిన కాలం అయిపోతే, కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు ఎందుకో ఆ మాటలు నా నోట ఉంచాలని ఆశపడ్డాడు. ఏంటో దేవునిలోనికి నడిపించాడు. ఆయన నన్ను నడిపించాడు వాక్యము ద్వారా.
ఆ వాక్యము ద్వారా నడిపించినటువంటి నన్ను ఒక మాట నన్ను కలవరపెట్టింది. ఏంటి అన్నప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో, ఈ జీవిత కాలము మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్న పదం, ఆ వాక్యం ఈ జీవితకాలం మట్టుకేనా? ఈ జీవితకాలం మట్టుకు బ్రతికితే దౌర్భాగ్యులు అంటున్నది ఏంటి? వాక్యం బైబిలు దౌర్భాగ్యులు అంటుందేంటి అంటే, మరొక జీవితం అనేది ఉన్నది, మరొక జీవితం మనకి ప్రాప్తించి ఉన్నది. దానికోసం ఈ భూమి మీద బ్రతకాలా? అవును, బ్రతకాలి అన్నది బైబిలు. ఒకనాడు ఈ మాటలు తెలియని నేను, ఈ జీవితం కోసం బ్రతికినటువంటి నేను, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పక్షాన నిలవాలి, దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి ఆలోచన రగిలించినప్పుడు అనేకమైనటువంటి స్వార్థ కార్యక్రమాలు చేస్తూ 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 ఈరోజు ఈ కార్యక్రమాల్లో మీరందరినీ పాలుభాగస్తులు చేయటానికి నాతో పాటు ఎందరో సంఘ సభ్యులు, ఎందరో నాకు ప్రోత్సహించేటువంటి వాళ్ళు నన్ను వెన్నుండి ధైర్యపరిచి ఈరోజు సభ జరగడానికి చాలామంది సహాయం చేశారు. ఈ సభ జరగకూడదు, జరిపించలేమేమో అనేటువంటి పరిస్థితులలో ముందుకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది సహాయం చేసినటువంటి వారిలో నా మేనల్లుడు రమేష్, శైలజ, వారి కుటుంబం అమెరికాలో ఉంటారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి, నా కుమారుడు గురించి ప్రార్థన చేయి మామయ్య, ప్రార్థన చేయించు. ఆ కుమారుడు మంచి ఆరోగ్యవంతుడిగా, మంచి మాటలు వచ్చేటువంటి వాడుగా, వినికిడి కలిగి, మాటలు కలిగి, మనలాగా మాట్లాడేటువంటి జ్ఞానాన్ని పొందేటట్టుగా ప్రార్థించు అని ఈ సభల కొరకు సహాయం చేశాడు. ఒక మరణానికి చేరువైనటువంటి కుమారుడు సహాయం, ఎక్కడో అమెరికాలో పొట్టబోసుకునేటువంటి వాళ్ళు ఈ మీటింగ్ కొరకు సహాయం, అలాగే జీవనోపాధి కొరకు కష్టపడేటువంటి వాళ్ళు ఎందరో సహాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలా తీసుకుని వచ్చారు అంటే, ఈ గ్రామానికి ఒకటి చెప్పాలి, ఒకటి ప్రకటించాలి, ఏంటి అని ఆలోచన కలిగి ప్రకటిస్తుంటే, ఉగ్రత నుండి కాపాడాలి, నా గ్రామాన్ని కాపాడాలి, నా వారిని కాపాడాలి, నాతో పాటు సమకాలికలో ఉన్న ఎందరినో కాపాడాలి. నా గ్రామం చాలా మంచిది, నా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ప్రజలు చాలా మంచివాళ్ళు, కులాలు వేరైనా ఒకరికొకరు విరోధము లేకుండా చక్కటి మనసు కలిగినటువంటి వాళ్ళు, చక్కటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, కక్షలు కాఠిన్యం లేనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి నేను ఆలోచించాలి, నా రక్త సంబంధుల గురించి ఆలోచించాలి, నా బంధువుల గురించి ఆలోచించాలి, సమాజం కొరకు ఆలోచించాలి. ఈ ఆలోచనలోనికి వచ్చినది నా జన్మ పరమార్థం, ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే నన్ను బ్రతికించాడు దేవుడు అని నేను నమ్ముతాను. అందుకే నన్ను బ్రతికించాడు, దాని కొరకే నన్ను బ్రతుకునిచ్చి, ఇదిగో నిన్ను నేను ఎంచుకొని, నిన్ను ఏర్పరుచుకొని, ఏమి చెయ్యాలో ఏమి చెప్పాలో ప్రకటన చేయించు. సహకారిగా ఉంటావా, పని చేస్తావా, మాట్లాడతావా, అన్ని పనులు చెయ్యాలి అని ఏర్పరచుకొని ఎక్కడ నుంచి నన్ను తీసుకుని వచ్చాడో నా తల్లి తెలుసుకోవాలి, నా సహోదరిమణులు తెలుసుకోవాలి, నా అన్న తెలుసుకోవాలి, నా బావలు, నా బంధువులు, నా మేనల్లులు, మేనకోడళ్ళు, అక్కలు అందరూ తెలుసుకోవాలి. ఏ దేవుని నేను నమ్మానో ఆ దేవుడు ఎవరో కాదమ్మా, ఎవరో కాదక్క, ఎవరో కాదన్నా, మన కన్న తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడే ఈ ప్రపంచంలో 850 కోట్ల మందిని బ్రతికిస్తున్నాడు, బ్రతికించుతున్నాడు,
అనేక తరాలు ప్రారంభ మానవుడైన ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన బ్రతికిస్తుంటే ఆయన చెప్పిన మాటలు విని ఆయన కొరకు బ్రతకాలి. ఒక్కసారి ఒక్క మాట చూడగలిగితే యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం చూడ ప్రియులారా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం, వారెరుగని మార్గమున గురుడ్డి వారిని తీసుకుని వచ్చేదను. వారెరుగని మార్గమున అంటున్నాడు చూడండి, వారెరుగని మార్గం. ఈరోజు నేను చెబుతున్నాను, నాకు తెలియదు మార్గం. క్రైస్తవ్యం అంటే మతమని, క్రీస్తు అంటే మన దేశస్థుడు కాదు అని, బైబిల్ అంటే విదేశీ పుస్తకమని, మనది కాదు, మన వారు కారు, మన ప్రాంతం వారు కారు, ఇది ఒక మతం 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 అని నా చిన్న నాటిలో అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు మా మతంలోకి చేరండి, మా మతకులోకి చేరండి అంటే నేను అనేవాడిని, నో, మా నాన్న కొడతాడు, మా నాన్న తిడతాడని చెప్పేవాళ్ళం. కానీ వాక్యం చెబుతుంది, నాకు వాక్యం వచ్చిన తర్వాత, నేర్పించిన తర్వాత చెప్పబడుతున్నటువంటి మాటలు, వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపిస్తాను. బా, గుడ్డివారా? త్రోవ తెలియనటువంటి వాళ్ళ? గుడ్డి వారిని తీసుకుని వస్తాను. వారెరుగని మార్గం, నేనెరుగని మార్గం ఇది, నేనే చూడని మార్గం ఇది, నేనెరుగని, నేను చూడని, నేను తెలియని, నాకు తెలియపరచని నా పితరులు, నా వాళ్ళు, నా కన్నవాళ్ళు, నన్ను కన్నటువంటి వాళ్ళు, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, నాతో పాటు బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారే ఈ గ్రామంలో, నాకన్నా పితరులైనటువంటి వాళ్ళు ఉన్నారే. నేను ఈ భూమి మీద రావటానికి నా తండ్రి, నా తాత, నా ముత్తాత, తాత ముత్తాతల దగ్గరికి వెళ్ళిపోతే ప్రారంభ మానవుడి ఆదాము దగ్గర నుంచి వచ్చిన నా వంశావళి గంధం, ఈ వంశావళి ఈ గ్రంథంలోనికి వచ్చినప్పుడు, ఈ మార్గంలోనికి వచ్చినప్పుడు నా ఇంటి పేరు పాడు చేశారేమో అనుకున్నారే కానీ ఈ ఇంటి పేరు కలిగి ఈ భూమి మీదకి నేను రావడానికి ఎన్ని తరాలు నా తండ్రి, ఎన్ని తరాలు దేవుడు నా తండ్రిని, నా తాతని, నా ముత్తాతలను ఈ గంధం వారి పుట్టంతటిని తీసుకుని వెళ్ళి ఆదాము దగ్గర నుంచి తీసుకొచ్చాడట. ఎవరికి తెలిసి మార్గం? ఎవరు చెప్పారు? మా తాతల వంశం చెప్పుకుంటుంటే, మా గంధం వారి వంశముని చెప్పుకుంటుంటే, గంధం కనకేశ్వరరావు, గంధం వెంకన్న, గంధం ఆదినారాయణ, తర్వాత నాకు తెలియదండి తర్వాత తరాలేంటో. ఈ 4 తరాలు చూసుకునేటప్పటికి పొంగిపోతుంటాం మన గంధం వాళ్ళు అని, మేము ముద్దల వాళ్ళమని, మేము అడ్డాల వాళ్ళమని, మేము కొల్లావాళ్ళమని, గంటావాళ్ళ, ఎన్నో ఇంటి పేర్లు ఉండి వంశావళి ఉండి ఈ వంశావళిలో చరిత్ర తెలుసుకుంటుంటే, ఈ వంశావళి, నీకున్నటువంటి వంశావళి ఒకవేళ ధనికుడుగా, ఒక రాజకీయవేత్తగా, ఒక మేధస్సు కలిగినటువంటి వాడిగా, జ్ఞానము కలిగినటువంటి వాడిగా ఈ భూమి మీద బ్రతుకు కాలములో నీ వంశం అనుకుంటే, ఏటయ్యా నీ వంశం? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది నీ వంశం అంటే కొద్ది మందిని మాత్రమే మీ పితరుల్ని చెప్పగలవు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి రానాయన నీకు చెప్తున్నారా? గంధం చిన్నబాబు రానాయన నిన్ను అన్నాడు. మరణ శయ్యన మీదకి వెళ్ళి చావు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి నన్ను చంపకుండా బ్రతికించి, అనేక మంది ప్రార్థనలతో నన్ను బ్రతికించి ఈ గ్రామంలో ఉంచి ఈ మాటలు నేర్పించడానికి, ప్రకటన చేయడానికి, ప్రియమైన దేవుని పిల్లలారా, నన్ను బ్రతికించినటువంటి ఆయన చెబుతున్నాడు, వారెరుగని మార్గములో గుడ్డి వారిని. ఒకప్పుడు గుడ్డివాడిని, నాకు త్రోవ తెలియదు, నాకు మార్గము తెలియదు, త్రోవ తెలియదు. అందుకుని వాక్యం అంటుంది, వారెరుగని మార్గములో గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపించేదను, వారి ఎదుట చీకటి వెలుగుగా, వంకర త్రోవలు అనేటువంటి త్రోవలు చక్కగా చేస్తాను.
ప్రియమైన దేవుని పిల్లలారా, చీకటిలో ఉన్నటువంటి నన్ను వెలుగులోని తీసుకువచ్చేటట. వంకర త్రోవలు దాన్ని ఏం చేసేటట? చక్కగా చేసేటట. ఈరోజు చక్కగా మాట్లాడగలుగుతున్నాను, దేవుని గురించి చక్కగా వివరించగలుగుతున్నాను. నా జీవిత పరమార్థాన్ని నేను తెలుసుకున్నాను. నా జన్మ పరమార్థం ఇంత గొప్పదా, నా తండ్రి ఎంత గొప్పవాడా, నా కొరకు ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారా, నన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్మ ఇంత గొప్పవాళ్ళ, నన్ను నడిపిస్తున్నారా? అవును, చీకటిలో నుండి వెలుగులోనికి. అందుకే చెబుతున్నాడు పేతురు రాసినటువంటి పత్రికలో, మీ అందరికీ తెలిసిందే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింపు చేయు నిమిత్తము ఏర్పరచబడిన ఈ వంశం, రాజులు, యాజకులు, పరిశుద్ధ జనము, ఆయన సొత్తు అనేటువంటి ప్రజలు, మనమంతా క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నారా? క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నారు? మతస్థులు కారు, క్రైస్తవ మతము కాదు. ఎలుగెత్తి చెబుతుంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ అధినేత జయశాలి గారి దగ్గర నుండి, జాయింట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, డిప్యూటీ డైరెక్టర్స్ దగ్గర నుంచి, అడిషనల్ డైరెక్టర్ దగ్గర నుంచి, ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి అందరూ ఈ ప్రపంచానికి చెప్పేటువంటి నినాదం మతం కాదు, ఇది మార్గం. వంకర త్రోవలలో ఉన్నటువంటి వారిని, చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకుని వచ్చి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకుని వచ్చి ప్రచురము చేయాలి. గుణాతిశయం, దేవుని గుణాతిశయం ప్రచురము చేయాలి. అందుకోసమేనయ్యా నిన్ను ఏర్పరచుకున్నాను, అందుకోసమేనయ్యా నిన్ను పిలుచుకున్నాను, అందుకోసమే నిన్ను పిలుచుకుని ఏర్పరచుకొని ప్రచురము చేస్తావని. నేను ఊరకనే క్రైస్తవుని కాలేదు, నన్ను ఊరకనే క్రైస్తవుని చేయలేదు, మిమ్మల్ని కూడా ఊరకనే చేయలేదు. వేదిక మీద ఉన్నందరినీ కూడా ఊరకనే ఉట్టినే కాదండి, ఒక కారణం ఉంది, ఒక కారణం. ఆ కారణమే ఎరుగని త్రోవ, వారెరుగని మార్గం, చీకటి. ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చి సరైనటువంటి మార్గంలో నుంచి, ఇదేనర్రా మీ మార్గం, నడవండి, దీనిలో నడవండి. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. అందుకే ఎలుగెత్తి చెప్తా, క్రైస్తవ్యము మతం అని బైబిల్లో చెప్పినటువంటి వారికి ఏమి కావాలో ఇది ఇస్తాం అని ఎందుకు ప్రకటన చేస్తున్నాం ప్రియులారా? చెప్పమన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి చెప్పాడు. ఏమని తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఈ మార్గం. ఆయన సత్యమట, జీవమట, మార్గమట. ఈ మార్గములోనే అందుకే క్రీస్తుని నమ్మాలి, అందుకే క్రీస్తుని విశ్వసించాలి. ఆయన ఒక మార్గాన్ని వేశాడట, ఆయన ఒక మార్గాన్ని చూపించాడట. ఎక్కడికి మార్గం? ఈ ప్రపంచం అంతా ఎన్నో మార్గాలు, ఎన్నో రహదారులు. ఒక దేశానికి మార్గం ఉంది, ఒక ప్రాంతానికి మార్గాలు ఉన్నాయి. రోడ్లు అన్నారు, సముద్ర మార్గం అన్నారు, ఆకాశ మార్గాలు. ఎక్కడి నుంచి ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేయటానికి మార్గమైతే మరొక లోకం ఉంది, ఒక ప్రయాణం ఉంది. ఇది శరీరంతో కాదు సుమా, ఇది శరీరంతో ప్రయాణం చేసేది కాదు, ఆత్మరూపముగా ప్రయాణం చేసేటువంటి ప్రయాణం. అందుకే నా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం చెబుతున్నాడు ఆయన, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవ్వడును పరలోకమునకు ఎక్కిపోడు, వెళ్ళలేడు. అక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తుని నమ్మాలి. అలా నమ్మించడానికి ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యం తమ చరచరాస్తులు అమ్మి, వారి అక్కర కొలది పంచిపెట్టుకుని సంఘాన్ని విస్తరింపచేసింది. అదే ఈరోజు మేమంతా చేస్తున్న. మా చరచరాస్తులు అమ్మి, మా చరచరాస్తులు ఖర్చు పెట్టి సువార్త ఉచితముగా ఎందుకు ప్రయాసపడాలి, ఎందుకు కష్టపడాలి, ఎందుకు శ్రమపడి రేంబడి కష్టపడి ఇది వేదిక వెయ్యాలి? మీరు రావాలి, మీరు వినాలి, ఈ బాకాల ద్వారా నా గ్రామం వినాలి అని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు తెలుసా? కొందరైనా మారాలి, కొందరైనా విశ్వసించాలి.
లేదు మేము మారం అని అనుకుంటే, ఈరోజు క్రైస్తవం మీద బురద జల్లుతున్నటువంటి వారు కానీ, మారననేటువంటి వారు కానీ, విననటువంటి వారికి కానీ బైబిల్ చెబుతుంది, ఈరోజు భారతదేశానికి ఒక చట్టం, ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి దేశానికి సరిహద్దులు ఉన్నాయి, ప్రతి దేశానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ఒక సెక్షన్లో వ్రాసుకున్నారు, నేరం చేసేటువంటి వారికి శిక్షిస్తున్నారు. నేరం చేసినటువంటి ప్రతి వ్యక్తిని కూడా శిక్షించేటువంటి విధానములో ప్రపంచ దేశాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఒకవేళ మాది భారతదేశం అని అనుకుని ఎన్నో మతస్థులుగా మీరు వెళ్ళిపోవాలి అని చాలామంది మత ఛాందసవాదులు ఈరోజు క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తున్నారు. ఈ వేదిక మీదుగా నేను ఒకటి మాట్లాడుతున్నాను. ఏంటో తెలుసా? నేను కూడా భారతీయుడినే. ఇదే భారతదేశం, ఇదే గ్రామంలో, ఇదే రాష్ట్రములో, ఇదే దేశములో, ఈ భూమి మీద నేను జన్మించాను, నేను జన్మించి బ్రతికాను. ఇది నా గ్రామం. అందుకే నా వాళ్ళు, నా రక్త సంబంధులు, నా బంధువులు, నా తోబుట్టులు, నా గ్రామస్తులు, నా మండలం, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం అని నేను భారతీయుడిగా గర్విస్తూ, భారతీయుడిగా బ్రతుకుతూ, ఈ భారతదేశములో నా దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను చేస్తున్నాను. వెరీ గుడ్. ఒక భాష తెలుగువాడు, ఒక ప్రాంతం వాడు, ఒక దేశము వాడు, ఆ దేశానికి ఈ దేశానికి గీతలు గీసుకున్నారు, సరిహద్దులు పెట్టుకున్నారు, పోరాటాలు చేస్తున్నారు, ఈ భూ పోరాటాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని నమ్మిన మనము చీకటిలో నుండి వెలుగులోకి వచ్చినప్పుడు దేవుడు ఏమంటారో తెలుసా? ఈ భూమికి వెలుగిస్తుటకు, ఈ భూమికి వెలుగిచ్చుటకు సూర్యుడిని ఒక్కటి చేశాడట, చంద్రుడిని ఒక్కటి చేశాడట. చంద్రుడు ఒక్కరే, సూర్యుడు ఒక్కడే, ఈ మనుషులందరూ నివాసము చేయడానికి భూమి కూడా ఒక్కటే, భూమి కూడా ఒక్కటే. మనుషులందరికీ నివాసయోగ్యమైనటువంటి భూమి, ఈ భూమికి వెలిగిచ్చుటకు, పగలు వెలిగిచ్చుటకు సూర్యుడు, రాత్రి వెలిగిచ్చుటకు చంద్రుడు, ఈ భూమండలం అంతా విశ్వానంతటిని తిప్పడానికి ఎన్నో నక్షత్రాలు ఉన్నా సూర్యుడు ఒక్కడు, చంద్రుడు ఒక్కడు, భూమి ఒక్కటి. ఈ భూమి మీదే మనుషుల నివాసం. ఈ ప్రపంచంలో ఏ గ్రహములో కూడా మనుషులు లేడు, జీవం లేదు, నీరు లేదు. పంచభూతాల సమ్మేళనమైనటువంటి ఈ భూమి మీద మాత్రమే మనం నివాసము చేస్తున్నాం. మరి నా దేశం అంటున్నావు కదా, నా ప్రాంతం అంటున్నావు కదా, చట్టం అంటున్నావు కదా, శిక్షిస్తానంటున్నావు కదా, ఏ దేశానికి ఏ శిక్షా స్మృతి కింద, ఏ దేశములో ఏ ప్రాంతములో నేరం చేసినటువంటి వాళ్ళ పరిధి ఈ పోలీస్ స్టేషన్ పరిధి, ఈ కోర్టు పరిధి అని జిల్లా కోర్టు అని, హైకోర్టు అని, సుప్రీంకోర్టు అని ఇన్ని కోర్టులు, ఇన్ని చట్టాలు, ఇన్ని సెక్షన్లు పెట్టి చర్లపల్లి జైలని, రాజమండ్రి జైలని, ఎన్ని జైళ్ళు, దండించడానికి, శిక్షించడానికి ఎన్నో జైళ్ళు ఆ చెరసాల్లో వేస్తున్నారు. నేరం చేసినటువంటి వాళ్ళని చెరసాల్లో వేస్తున్నారు, ఎన్నో సెక్షన్లు పెడుతున్నారు. ఎన్ని చేస్తున్నారే, ఇన్ని చేస్తున్నారు కదా. మరి ఈరోజు నా భారతదేశం నేను గొప్పవాడని చెప్పుకుంటున్నా, నేను అమెరికన్ చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకున్నా, నేను రష్యన్ చెప్పి నా చట్టమని చెప్పి వాళ్ళు గౌరవించుకుంటున్నా, వీళ్ళందరూ భూమి మీదకి వచ్చినటువంటి వారందరూ కూడా ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళుతున్నారు? భారతదేశము గనుక, నేను భారతీయుడిని గనుక, నా గొప్పతనం గనుక అని ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నాడు? స్వర్గం నరకం అంటున్నావే, స్వర్గములో ఒకరున్నారు, నరకములో ఒకళ్ళున్నారని చెప్పుకుంటున్నావే, అక్కడికి భారతీయులందరికీ ఒక స్వర్గం ఉందా? భారతీయులందరికీ ఒక నరకం ఉందా?
లేకపోతే ఈ భూమి మీద బ్రతికి మరణించినటువంటి వారందరూ ఒక్క చోటకి వెళ్తున్నారా? ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నరకం, ఒక్కొక్క దేశానికి ఒక స్వర్గం ఉందా? లేదు ప్రియమైన దేవుని పిల్లలారా, లేదు. అందరూ ఒక్క చోటకి వెళ్ళాలి. ఒకని నుండి ఈ భూమి మీదకి నరులుగా ఈ లోకములోనికి మనం వచ్చాం. ఆదాము దగ్గర నుంచి ఈరోజు మనమంతా, ఈ ప్రపంచమంతా, అమెరికా నుంచి అలాస్కా వరకు 800 కోట్ల మంది జీవిస్తున్నారు. ఆ జనాంగం, రాబోతున్న జనాంగం, వచ్చినటువంటి జనాంగం, ఈ జనాంగం అంతా ఒక్కనుడైనటువంటి మన కన్న తండ్రి అయినటువంటి గర్భములో నుంచి మనం ఈ భూమి మీదకి వచ్చామన్న సంగతి నాకు బైబిల్ తెలిసిన తర్వాత, మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా ప్రకటించిన తర్వాత, అమ్మో, నేను దేవుని గర్భములో నుంచి వచ్చానా? ఆదాములో నుంచి వచ్చానా? ఇన్ని తరాలు నా కొరకు కాపాడా? అయితే నేనేం చేయాలి? చెప్పాలి. చెప్పమంది బైబిలు. ఏమని చెప్పమంది? ఏమని నేర్పించమంది? నాయన, నా పిల్లలు కాదంటున్నారు, నన్ను నమ్మనంటున్నారు. నా కుమారుడు 2000 సంవత్సరాల క్రితం బలి అయిపోతే, ప్రపంచ మానవాళ్ళందరి కొరకు బలి అయిపోతే ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరు నమ్మటం లేదు, విశ్వసించటం లేదు అని ఆ దేవుడు చెప్పమన్నాడు. ఒకటి ఏమని? నాయన, నీకే కాదురా, నీతో పాటు ఉన్నటువంటి వారికే కాదురా, ఈ సువార్త ప్రకటించేది, ఈ వాక్యము చెప్పించేది నేను కన్న తండ్రి అయిన నేను, ప్రేమించినటువంటి నేను. నా ప్రేమ ఎంత గొప్పదో నేను ఎప్పటి నుంచి నా గొంతుక, నా ఆలోచన, నా ప్రేమ, నా చేతులు చాపి ఆహ్వానించుచున్నానో ఈ ప్రపంచానికి చెప్పాలి, ఈ చిన్ని గ్రామానికి చెప్పాలి. ఒకవేళ ఈ గ్రామంలో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారా, గొప్ప మనిషి వాళ్ళు అనుకుంటున్నారా, లేని వాళ్ళు అనుకుంటున్నారా? మనమంతా ఒక తండ్రిలో నుంచి వచ్చినటువంటి వారమంతా. అందుకే ఆ తండ్రి చెప్పమన్నటువంటి మాట చూడగలిగితే యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదిలోనున్న జనము మొదలుకొని, ఎక్కడి నుంచట? ప్రారంభ మానవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి జనాంగం. అప్పటి నుండి అంటున్నాడు చూడండి. ఏమని? ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయుచు వచ్చినట్లు. తెలియజేయగలవాడు ఎవడు? ప్రశ్న. ఎవడు? రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించేవారు ఎవరు? ఆదిలో నుండి జనము మొదలుకొని ఇప్పుడు బ్రతుకుతున్న ఈ జీవిత కాలంలో మనం జీవించుతున్న వారందరికీ తెలియచేయువాడు ఎవడు? చెప్పండి. చెబుతున్నాడు దేవుడు, చెబుతున్నాడు ఆదిలోనున్న జనము మొదలుకొని తెలియచేయుచు వచ్చినట్లు. తెలియచేయగలవాడు నేను తప్ప, ఈ బైబిల్ గ్రంథము తప్ప, ఈ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానము తప్ప ఎవరండి చెప్పగలరు? దేని గురించేనా? మనిషి జన్మ, మనిషి జీవితమా, ప్రకృత, విశ్వమా, పరలోకమా, పాతాళ గుండమా, నరకమా, విశ్రాంతి స్థలమా? నీ జీవితం ఏది? ఏదైనా ఈ ప్రకృతిలో కంటికి కనిపించేది అయినా, కనిపించలేనిది అయినా, కనిపించబోయేదైనా, భూత భవిష్యత్తు వర్తమాన కాలమైన ఏదైనా తెలియపరిచింది బైబిల్. ఇంత గొప్ప బైబిల్లో ఉన్న దేవునిని, ఆ దేవుడు చేసినటువంటి కార్యాలను ప్రకటించేటువంటి వాళ్ళు, తెలియపరిచేటువంటిది ఎవరున్నారు ఈ ప్రపంచంలో అన్నట్టు చెప్పగలరు? ఎవరన్నా? ఈ సృష్టిని చేసింది ఎవరు? సూర్యుని చేసింది ఎవరు? నక్షత్రాలు చేసింది ఎవరు? ఈ భూమిని చేసింది ఎవరు? భూమంతా పుట్టిన తర్వాత, భూమంతా కలిగిన తర్వాత, మనుషులు వచ్చిన తర్వాతే కదా ఏదైనా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదిలో నుంచి చెప్పుకుంటూ వచ్చేటటువంటి ఎప్పటికీ చెబుతున్నాడండి ఆయన. ఎందుకంటే నమ్మరండి? ఏమండి, ఎందుకంటే నమ్మరండి? ఎందుకు నమ్మకుండా ఉండిపోతున్నారు? ప్రారంభ మానవుడి దగ్గర నుంచి, మనుషులందరి దగ్గర నుంచి ప్రతి తరాన్ని చెప్పుకుంటూ ప్రవక్తల ద్వారాట, నీతిమంతుల ద్వారాట, గ్రంథాలు వ్రాయించాడట. ఆఖరికి చివరిగా యేసుక్రీస్తు వారిని బలి ఇచ్చి 2000 సంవత్సరాల క్రితం చెప్పమన్నాడు.
సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానం ప్రపంచ లోకాలంతటికీ తెలియాలి, ప్రచురపరచాలి. ఇది క్రైస్తవుడి బాధ్యత. అలా బాధ్యత కలిగినటువంటి వానిగా నాకిచ్చిన ఈ జీవిత కాలములో నా జన్మ పరమార్థం తెలిసి నా తల్లి మారాలి, నా తండ్రులు మారాలి, నా రక్త సంబంధాలు మారాలి, అందరూ మారాలి అనేటువంటి ఆశ. ఎందుకో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం పౌలైనటువంటి రోషము కలిగినటువంటి భక్తుడు ఉన్నాడు. సువార్త పనిలో పనిచేసినటువంటి ఆయన ద్వారా చెప్పబడుతున్నటువంటి మాటలు చూడగలిగితే, రోమాపత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి ప్రియులారా. రోమాపత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి ఏమని? సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాష. అంటే ఎవరు? ఇశ్రాయేలు గోత్రములో బెన్యామీనుగా పుట్టినటువంటి ఈ పౌలు, నా వంశం, నా ప్రజలు నేను నమ్మాను. నా మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. అపోస్తులుడుగా సువార్త ప్రకటిస్తూ అనేక సంఘాలు కడుతూ అనేక ప్రాంతాలకు వెళుతూ బలియాగములు చేసేటువంటి వాడుగా, ఆకలి దప్పులు తట్టుకునేటువంటి వాడుగా, రోషము కలిగినటువంటి వాడుగా, సువార్తికుడిగా సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆయన, సంఘాలు కడుతున్నటువంటి ఆయన తన వంశం, తన ఇశ్రాయేలీయుల గురించి ఆలోచించాడండి. ఆ ఇశ్రాయేలు గురించి ఆలోచించాడు. ఏమంటున్నాడు? ఆ సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నది. నాకు దేవునికి చేసేటువంటి ప్రార్థన వాళ్ళ విషయమై. ఎందుకట? దేనికోసమట అండి? చదవండి. దేనికోసమట? వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి ఉంది, దైవాసక్తి ఉంది, భక్తి ఉంది. నా గ్రామానికి కూడా భక్తి ఉంది, నా గ్రామానికి కూడా భక్తి ఉంది, నా రక్త సంబంధుల భక్తి ఉంది, ఆసక్తి ఉంది, దైవాసక్తి ఉంది. కానీ ఆ ఆసక్తట జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. దేవుని నీతికి లోబడకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారి ఆసక్తి దైవాసక్తి కాదట. అందుకని ఇశ్రాయేలీయులు అందరి గురించి ఆలోచించాడట, ప్రార్థించాడట. ఈరోజు నా గ్రామం, నా వారి గురించి కూడా నేను ప్రార్థిస్తూ, నేను పని చేస్తూ, ఈ సువార్త ప్రకటిస్తూ చెప్తున్నాను. దైవాసక్తి కలిగిదండి. ఎలాంటి నీతిని స్థాపిస్తుంది, ఎలాంటి భక్తిని ప్రదర్శిస్తుంది. నిజమైన దేవుణ్ణి ఎరగాలి, నిజమైన దేవుని నమ్మాలి. అందుకే రోషం, పౌరుషం, అదే పౌరుషం, అదే రోషం ఈరోజు క్రైస్తవుడిగా నా ఆవేదన. చూడండి 11వ అధ్యాయము 13వ వచనం. ఇదే రోమపత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియులారా. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తుడనై ఉన్నాను గనుక ఏ విధముగానైనా నా అక్క చెల్లులారా, ఏ విధముగానైనా నా అన్నదమ్ములారా, నా గ్రామస్తులారా, యలమించిన మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ చెబుతున్నాను. ఏమని? ఏ విధముగా అయినా సరే నా రక్త సంబంధులకు రోషము పుట్టించి. అంటే రోషం పుట్టించాలంటే తిట్టి కాదండి, కొట్టి కాదు. తిట్టి కాదు, కొట్టి కాదు. నా రక్త సంబంధులకు తిట్టి కాదు, కొట్టి కాదు. వాక్యం ఏమని చెబుతుంది? రోషము కలిగిన, పౌరుషము కలిగిన సువార్త పనిలో గొప్పగా చేసినటువంటి ఆయన చెబుతున్నాడు, నా రక్త సంబంధులకు రోషము పుట్టించవలెనని వారిలో కొందరినైనను రక్షించాలి అని నా పరిచర్య అన్నాడు. చూడండి, నా పరిచర్యను
ఘనపరుచుకొనుచున్నాను. ఈరోజు నిలబడి నేను ఉన్నాను అంటే ఆ వాక్యమేనండి. నా వాళ్ళు, నా రక్త సంబంధులు, నా తల్లి గర్భములో నుంచి జ్యేష్ఠుడుగా మన్నొచ్చాడే, తర్వాత మా అక్క వచ్చిందే, తర్వాత ఇద్దరు అక్కలు వచ్చారే, తర్వాత చిట్ట చివరిగా కనిష్ఠుడుగా చివరిగా నన్ను తీసుకుని వచ్చాడే, ఆ పైనున్న అక్కల గురించి, ఆ పైనున్న అన్న గురించి, నాతో పాటు ఉన్నటువంటి రక్త సంబంధుల గురించి పౌరుషం తెప్పించాలి, రోషము తెప్పించాలి. దేవుని నమ్మిన నేను, దేవుడు నాకు నేర్పించిన జ్ఞానం, దేవుడు నాకు చూపించిన మార్గం చీకటి కాదయ్యా, వెలుగు. ఆ వెలుగులోనికి వచ్చిన నా తండ్రిలో నుంచి వచ్చానని, తండ్రి గర్భంలో తల్లిలోనికి వచ్చానని, భూమి మీదకి వచ్చానని ఇదంతా చూపించి ఆఖరికి చివరికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇది నేర్పించి మీకు తెలీదు, మీకెవరు చెప్పలేదు, మీకెవరు నేర్పించలేదు, నాకే నేర్పించాడు, నాకే చెప్పాడు. స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, పాతాళం అంటే ఏంటి, ఈ భూమి ఏంటి, ఈ భూమి మీద స్థితిగతులేంటి, ఇవన్నీ నాకే నేర్పించాడు. అందుకే రోషం. చెప్పండి, ఆదిలోనున్న జనమును మొదలుకొని నేను తెలియచేయచ్చు వచ్చినటువంటి సంగతులున్నాయే, సృష్టిని చేసినది, భూమిని కలిగించినది, మనుషులు పుట్టిస్తున్నది, పుట్టబోతున్న తరాలు, నా గర్భం నుంచి వచ్చారు వీళ్ళంతా, నా దగ్గరికి వచ్చే వీళ్ళంతా. ఎవరు చెప్పారు? ఎవరని చెప్పారా? సూర్యుని చేసింది ఎవరు? చంద్రుడి చేసింది ఎవరు? నక్షత్రాలు చేసింది ఎవరు? చెప్పండి. చెప్పలేరు. ఏ గ్రంథము చెప్పలేదు, ఒకే ఒక్క బైబిల్ తప్ప. అందుకే రోషం చెప్పు, గ్రామాన్ని చెప్పు, ఎలుగతి చెప్పు, రోషం కలిగినప్పుడు చెప్పు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ఏమని చెబుతుందో. ఒకనాడు యూదులను బట్టి, ఒకనాడు ఇశ్రాయేలును బట్టి ప్రకటన చేస్తున్న ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రకటన చేస్తున్న మాట ఏంటా మాట? అవిధేయులయుండుట మానండర్రా, అవిధేయులయుండుట మానండి. నా ప్రజలుగా, నా గర్భంలోంచి వచ్చినటువంటిగా, నేను ఎంచుకున్నటువంటి వంశముగా అనేకమైనటువంటి మేలులు చేసినటువంటి నేను, మీరు చిట్ట చివరికి ఏమైపోయి తెలుసా? ఓ యూదులారా, ఇశ్రాయేలు, మీరు ఏమైపోతారు? అవిధేయులైపోయారు. అవిధేయులైన మానుకొని దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చబడినట్లు, కాల్చకుండునట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, దేవునికి లోబడండర్రా. ఇదిగో వచ్చిన జనాంగము, వింటున్నటువంటి జనాంగము, మేడపాడు గ్రామములో ఉన్న వారులారా, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారులారా, అవిధేయులటు మానుకొని ఆర్పలేనంత ఉగ్రత ఉందయ్యా. దేవుని రగిలించేటువంటి అగ్ని దానికి కాలకుండా ఉండాలి అని, ఇదిగో యూదులారా, ఈ గ్రామస్తులారా ఏమంటున్నాడు తర్వాత? యెహోవాకు లోబడి ఉండుడి. చెప్పండి, చదవండర్రా. యోదాలో సమాచారము ప్రకటించండి, యెరూషలేములో చాటించండి. దేశములనట బోరవదండి. అలోక్ గారా సౌండ్ పెంచండి, బాకా సౌండ్ పెంచండి, సౌండ్ సిస్టమ్ పెంచండి. నా గ్రామానికంతా ఎలుగెత్తి చెప్పేటువంటి మాటలు చెప్పాలంటికి మీరు బోరలు బాగా పెంచండి. గట్టిగా ఏంటంటే గట్టిగా హెచ్చరిక చేయండి. ఎట్లనగా ఏమంటే గట్టిగానట హెచ్చరిక చేయాలట, ప్రకటన చేయాలట. అదే ప్రకటన. రాబోతూ ఉన్న ఉగ్రత నుండి ఈ గ్రామాన్ని, గ్రామంలో ప్రజలను తప్పించువారు ఎవరు? అవిధేయులు కాకుండా విధేయులై ఉండండి. మీరు ఊరకనే చచ్చిపోకూడదు, అగ్నిలోకి చావకూడదు, అగ్నిలోకి వెళ్ళిపోకూడదు, పాతాళ గుండములోనికి వెళ్ళిపోకూడదు. అందుకేనండి ప్రియమైన దేవుని పిల్లలారా, వ్యయ ప్రయాసలు పడి, కష్టపడి
నా జేబులు నింపుకోవాలనో, సంఘాలు కట్టుకోవాలనో, ఆస్తులు సంపాదించుకోవాలని కాదే, నాతో పాటు అనేక మందిని కష్టాన్ని వెచ్చించి ఈ మాటలు వినిపించండి. మంచి సౌండ్, మంచి లైటింగ్, ఎల్ఈడి పెట్టి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మీరు చూడాలి, తెరల మీద మీరు చూడాలి, మీరు వినాలి, చూడాలి అనేటువంటి ఆలోచనతో ఎంత ప్రయాసపడిన కష్టం ఎందుకో తెలుసా? ఆ తండ్రి అయిన దేవుని నమ్ముతావని, ఆ దేవుని అయిన తండ్రి మార్గంలో నువ్వు వస్తావని 2000 సంవత్సరాల క్రితం మార్గం వేశాడే, ఆ యేసుక్రీస్తుని నమ్ముతావని, విశ్వసిస్తావని, నామకార్థంగా కాదు, ఈ లోకము కోసము కాదు, ఈ లోకములో బ్రతుకు కోసము కాదు, ఈ లోకములో బ్రతుకడానికి నేను ఈ లోకమునికి పంపించలేదు అని, పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అని ఆ దేవుని ఆశ అంటే, ఆ దేవుని పడిన కష్టం వృధా అయిపోతుంది. సూర్యుడు తిరుగుతున్నాడు, మండుతున్నాడు, భూమి తిరుగుతుంది, లోపల మండుతుంది, పంచభూతాలతో కలిగినటువంటి విశ్వం అంతా పనిచేస్తుంది. అవన్నీ పనిచేస్తున్నాయి. ఎవరి కోసమో తెలుసా? మన కోసమేనండి. మన కోసమే భూమి, మన కోసమే నక్షత్రాలు, మన కోసమే ఈ ప్రకృతిలో ఉన్న 63,99,999 జీవరాశులు ప్లస్ 1 అంటే 64 లక్షల జీవరాశులు కలిగిన ఈ భూ ప్రపంచం. అందులో ఒక్కడు తీసేస్తే 63,999 జీవరాశులు నీ కోసమన్న సంగతి నీకు తెలుసా? ఏమండి, నీ కోసం అనేది తెలుసా? ఇన్ని జీవరాశులు మీ కోసం బ్రతుకుతున్నాయి, అవి జీవించుతున్నవి నీ కోసం అని తెలిస్తే ఎంత వెలుగు నాలోనికి వచ్చింది, మనలోనికి వచ్చింది ఒక్కసారి ఆలోచించండి. ఎవరు చెప్పలేదండి మాటలండి, ఎవరు నేర్పించలేదండి మాటలండి. ఏ గ్రంథంలో వ్రాయలేదు, ఏ యూనివర్సిటీలో చెప్పలేదు, ఏ కళాశాలలో నేర్పించలేదు, ఏ స్కూలులో నేర్పించలేదు, ఏ బోర్డు స్కూల్లో నేర్పించలేదు, ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు. ఇది బైబిల్ కలిగిన బైబిల్ మాత్రమే, బైబిల్ కళాశాలలు మాత్రమే బోధిస్తున్నాయి. అందుకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, రండి పాలకుల కళాశాల, ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రక్కన ఉంది. ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలు, దేవుని వాక్యములు ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీకు ప్రకటించబడతాయి. ప్రతి బుధవారం, ప్రతి శనివారం ప్రకటింపబడతాయి. ప్రియులారా, ఈ కష్టం వెనుక దేవుని కష్టం, 6 దినాలు కష్టపడిన తండ్రి ఆవేదన, ఆ బాధ, ఇన్ని చేసినటువంటి ఆయన బాధను తీర్చడానికే ఇదిగో ఈ ఉగ్రత నుంచి మీరు తప్పించుకోవాలి అని, ఈ ఉగ్రత నుంచి మీరు తప్పించుకోవాలి. ఈ భూమి మీద ఉగ్రత అనుకుంటున్నారా? ఈ భూమి మీదే భూకంపాలు అనుకుంటున్నారా? ఈ భూమి మీదే ఏదో దేవుడు చేసే ఇవి చిన్నవి. మరి మీరు వినబోతారు, ఈరోజు అద్భుతమైనటువంటి మాటలు వినబోతారు. ఈ భూమి మీద కాదండి, ఎవరో వచ్చారట, ఎవరో ఉన్నారట, ఎవరో వచ్చారట, ఈ ఉగ్రత నుంచి తప్పిస్తారట. తెలుసుకోండి. అందుకేనండి మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మతం కాదిది, మన లోకానికి మార్గం ఇది. అందుకే ప్రకటిస్తున్నాము, కష్టపడుతున్నాము, శ్రమిస్తున్నాము. కనుక ప్రియులారా, విన్నవారు, వినబోతున్న వారు, తర్వాత ప్రసంగం వినేటువంటి వాళ్ళు కేవలం మేమేదో సువార్త ప్రకటించి వెళ్ళిపోవడం కాదండి. ఆ సువార్త ద్వారా రక్షింపబడి నాలాగే, నా గ్రామములో నాలాగే సేవ చేసేటువంటి వాళ్ళు కావాలి, నాలాగే బ్రతికేటువంటి వాళ్ళు కావాలి. నా గంధం వాళ్ళ గ్రామంలో నేను ఒక్కడున్నాను, నాతో పాటు రామకృష్ణ గ్రంథం రామకృష్ణ ఉన్నాడు. నా వంశములో, నా గ్రామములోను, నా వీధుల్లోను, ఈ పరిసర ప్రాంతాల్లో ఎందరో మారాలని రోషము కలిగిన వాడిగా, ఆ దేవునికి దాసుడుగా, క్రీస్తుకి ఒక శిష్యుడిగా పాటలు పడుతున్నాం, కష్టపడుతున్నాం. మీరందరూ మారాలని, నా గ్రామం మారాలి అని. ఎందుకొరకై మేము ఈ సువార్త ప్రకటించేది ప్రియులారా, ఆ తండ్రి ఆవేదన. అందుకే తర్వాత జరిగేటువంటి మాటలు మీరు జాగ్రత్తగా విని విడిచిపెట్టకుండా వెళ్ళి ఒక్కసారి రాత్రి మీరు ఆలోచించండి. దేవుని ఉగ్రత అన్ను ఉన్నది, అది ఎంత, ఈ భూమి మీద ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరో ఉగ్రత ఏంటి పరిస్థితి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మన ఆయుష్కాలం భూమి మీద కొంతే,
అనంతమైనటువంటి కాలం ఉంది. ఆ కాలంలోనే మనం ప్రవేశించాలి. అలా ప్రవేశించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.